కావడం వల్ల ఎక్కువ ఆ ఓట్లయితే అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లాక్కొని కాంగ్రెస్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కనీసం 2%, 3% ఓట్లు చీల్చినా కూడా అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పెద్ద థ్రెట్ అవుతుంది. సీఎంగా కాకపోవడానికి, లేకుంటే ప్రభుత్వం దిగిపోవడానికి అయితే కారణం అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది, నా పర్సనల్గా అయితే. ఇంకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకవేళ టీడీపీకి కానీ జనసేన కాకుండా లేకుంటే డైరెక్ట్గా కాంగ్రెస్కి వెళ్ళిపోతుందా అనేది చూడాలి. అది వెళ్ళిందంటే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ జనసేనకి కాకుండా కాంగ్రెస్కి వెళ్ళిందంటే, షర్మిల గారు తీసుకున్నారంటే ఖచ్చితంగా అది మళ్ళీ టీడీపీకి జనసేనకి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా వ్యతిరేక ఓటు జనసేనకి టీడీపీకి వెళ్ళిపోయి ఏదైతే స్ట్రాంగ్ హోల్డ్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలు అలానే బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ ఓట్లు, అలానే క్రిస్టియానిటీ ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఓట్లు కనుక కొంతమేర చీల్చగలిగి వాళ్ళ అన్న దగ్గర నుంచి, వైసీపీ దగ్గర నుంచి